జనసేన పార్టీ 4వ క్రియాశీలక సభ్యత్వాలు ఈ రోజున వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా విలేకరులకు మరియు మా జనసేన వాలంటీర్లకి అందరికీ నా ప్రత్యేక అభినందనలు. మొన్న మన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు మాట్లాడుతూ ఎవరైనా లేనోళ్ళు ఉంటే వాళ్ళకి సభ్యత్వం చేపించాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ రోజున వినుకొండలో దరిదాపు 4 ఫ్లెక్సీ యూనిట్లు ఉన్నాయి. ఇందులో పనిచేసే వాళ్ళు చెట్లు పుట్లు ఎక్కుతా ఫ్లెక్సీలు కడుతుంటారు. వాళ్ళకి ఎప్పుడు ఆపద వచ్చిందో కూడా తెలియదు. అలాంటి వాళ్ళు అందరికీ కూడా మా వినుకొండ జనసేన పార్టీ ఈ రోజున ఫ్రీగా సభ్యత్వం చేయడానికి ముందరకు వచ్చిన మా జన సైనికులందరికీ కూడా నా ప్రత్యేక అభినందన తెలుపుతున్నాను. అలాగే మన జన సైనికులందరూ కూడా తప్పకుండా ఈ సభ్యత్వం నమోదు చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి మనం ఇస్తున్న గిఫ్ట్ ఏదైనా ఉందంటే ఈ సభ్యత్వాలు ఎన్ని ఎక్కువగా చేసుకుంటే అంతగా పవన్ కళ్యాణ్ గారు మనకు ఇంకా మేలు చేయడానికి ఇంకా మనకి ఎక్కువ పదవులు అరవడానికి ఛాన్స్ ఉంటుంది. మన కుటుంబంలో జనసేన కుటుంబంలోకి వస్తున్న ప్రతి ఒక్క జన సైనికులకి నేను స్వాగతం పలుకుతున్నాను. అలాగే నిన్న నాగేంద్రబాబు గారు కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుతూ మన టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న కాడ 60% టీడీపీకి, 30% జనసేనకి, 10% బీజేపీలకి పదవులు పంచినట్టుగా చూస్తున్నారు. అందుకని ప్రతి ఒక్క జన సైనికుడు కూడా మన పదవులు మనకి అందరికీ వచ్చే టైం వచ్చింది కాబట్టి మీరందరూ కూడా సభ్యత్వాలు చేసుకొని, సభ్యత్వం అనేది చాలా ఇంపార్టెంట్. సభ్యత్వాలు అందరూ చేయించుకొని జనసేన పార్టీని ముందరు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఈసారి వినుకొండ నియోజకవర్గంలో అత్యధికంగా సభ్యత్వం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం 4వ విడత కార్యక్రమానికి ఈరోజు వినుకొండ నియోజకవర్గం కొంజేటి నాగశ్రీని గారి ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క జన సైనికుడు, క్రియాశీలక సభ్యులు అందరూ సద్వినియోగం చేసుకొని ఈ యొక్క బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జనసేన పార్టీ అధ్యక్షుడు అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు 4వ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలని వినుకొండ నియోజక జనసేన పార్టీ నాయకుల్ని, కార్యకర్త అందరినీ కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే జనసేన క్రియాశీలక సభ్యత్వం 4వ విడత సందర్భంగా ఈరోజు వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ శ్రీ కొంచెటి నాగశ్రీని రాయల్ గారి ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ వద్ద ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి ఒక్క జన సైనికుడు, జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. అలాగే ప్రతి ఒక్క జన సైనికులతో పాటు ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ జనసేన సభ్యత్వం పుచ్చుకొని రోడ్డు ప్రమాదాలకు ఎవరైతే గురవుతున్నారో వాళ్ళకి భరోసాగా ఇంటికి పవన్ కళ్యాణ్ గారు మనిషి లేకపోయినా మేము ఉన్నాము, పార్టీ తరఫున మేము మీకు కాపాడతామని చెప్పి ముందుకొచ్చి జనసేన సభ్యత్వం పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ జనసేన సభ్యత్వం తీసుకొని పవన్ కళ్యాణ్ గారిని, అలాగే ఈ సభ్యత్వాలు చేస్తున్న వాలంటీర్స్కి, అలాగే ఇక్కడ ఇచ్చేసిన మన శ్రీ కొంచెటి అందరికీ నమస్కారం. ఈ రోజున జనసేన పార్టీ 4వ విడత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జనసేన పార్టీ నాయకుడు నాగశ్రీని గారి ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనసేన పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి ప్రతి కార్యకర్తని, వారి కుటుంబ సభ్యుల్ని కాపాడుకోవడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మనకు ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి ప్రతి కార్యకర్త కూడా వారి కుటుంబ సభ్యులకు, వారికి కూడా ఈ యొక్క సభ్యత్వ నమోదు చేసి మన జనసేన కుటుంబంలో భాగస్వామ్యం చేయవలసిందిగా కోరుతాను. అదేవిధంగా ఆటో డ్రైవర్లు కానివ్వండి, తాపీ పని చేసేవారు కానివ్వండి, మెకానిక్ వర్క్ చేసేవాళ్ళు కానివ్వండి, నిత్యం ఏదో ఒక పని రూపంలో బయటకు వెళ్ళేటటువంటి సభ్యులు ముఖ్యంగా ఈ యొక్క సభ్యత్వం తీసుకున్నట్లయితే వారికి ఏదో ఒక విధంగా అపాయం జరిగినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క సభ్యత్వ నమోదు అనేది చాలా ఉపయోగపడుతుందని ఈ యొక్క సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. జనసేన పార్టీ శ్రేణులు కార్యకర్తల్ని ఉద్దేశించి ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు మా పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సభ్యత్వం అనేది ఏ పార్టీకి లేదు, జనసేనకు మాత్రమే ఉంది. మనం కట్టేసేది
4 వంతులు మనం కట్టేది 1 వంతు, 3 వంతులు మన పవన్ కళ్యాణ్ గారు కట్టి మనకి ఎంతో భరోసా ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మరింత మనస్ఫూర్తిగా కోరుకుంటూ